హింసింపబడేవారు ధన్యులు. మీరేమాత్రం నీతిని విడిచిపెట్టకండి. హింసలు కలిగినా ఏది చేసినా, నన్ను నిందించినా, నా తండ్రిని నిందించినా, మిమ్మల్ని నిందించినా మీరు ఓర్చుకోండి, మనం పరలోకంలో ప్రవేశిస్తాం. అదే పౌలు గారు చెబుతున్నాడు, తిమోతి ఏది కలిగినా ఎంతమంది వచ్చినా మీరు ఏమి జంకవద్దు, స్థిరముగా ఉండండి, బలముగా ముందుకు వెళ్ళండి. ఆత్మీయతలో, నీతిలో, నిజాయితీలో, ఓర్పులో, నేర్పులో వృద్ధి చెందండి. అత్యున్నతమైన పరలోక రాజ్యములో ఒక సింహాసనం మీకోసం ఎదురు చూస్తుంది. అందుకే పెద్దలు అన్నారు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని. కానీ ఎవరు మార్చుకోకుండా ఇష్టానుసారముగా జీవించుచు ఈ లోకములో లోకానుసారముగా పైకి భక్తి గల వారి వలె ఉంటూ నటిస్తున్నారో వారు అంతకంతకు దిగజారిపోతున్నారు. ఈ లోకములోనూ వారికి క్షేమం ఉండదు, మనస్సులో నెమ్మది ఉండదు. ఒక మంచి వ్యక్తిని, నీతిమంతురాలని, నీతిమంతుడైన దేవుణ్ణి నిందించి హింసించాను, ద్వేషించాను, దూషించాను అని తన మనసులో అది మెదులుతూనే తినేస్తూనే ఉంటుంది. వాడందుకే ఇక్కడ నెమ్మది పొందలేడు, పరలోక రాజ్యం కూడా ప్రవేశించలేడు అని, మనం అలా ఉండకూడదు అని పౌలు గారు తిమోతికి చక్కటి సందేశాన్ని ఇక్కడ ఇచ్చారు. మూడో విషయం కూడా టచ్ చేసి మరి కొంచెం ముందుకు వెళదాం. 1 పేతురు పత్రిక 4:14 చదువుతున్నాను. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పనుల జోలికి పోవువాడగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడా నిలుతురు. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు వారి తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం. పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చాలా చక్కటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు హింసింపబడినప్పుడు, నిందలు పడినప్పుడు వారు ఏమాత్రం కూడా కంగారు పడకూడదు. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎప్పుడైతే నీ హింసలు భరిస్తున్నావో, సహిస్తున్నావో, కష్టాల కడలలో వీధులాడుతున్నావో, అయ్యో నేను అనని మాటలు వారు అన్నారే, నేను మేలు కోరితే వారు నాకు కీడు కోరారే, నేనెవరిని తిట్టకపోయినా కొట్టకపోయినా, నేనెవరు జోలికి వెళ్ళకపోయినా నా మీద అభండాలు వేస్తున్నారే అని నువ్వు అనుకుంటావు. అలా అనుకునేవారు కూడా ఉన్నారు, కరెక్ట్ జరుగుతుంది కూడా. అయితే ఎందు నిమిత్తం భరిస్తున్నావు? నీకోసం ప్రాణం పెట్టి నీకు సమాధానం ఇచ్చి రక్షించినటువంటి యేసు నామము నిమిత్తము నువ్వు అలాగూ చేస్తున్నావు. అలాంటి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు పడినప్పుడు, అన్యాయముగా నీ మీద అభండాలు వేసినప్పుడు నువ్వు దిగులు చెందవద్దు. దేవుని ఆత్మశక్తి నీకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఓర్పునిస్తాడు, నేర్పునిస్తాడు, తట్టుకునే శక్తినిస్తాడు. అది ఒక ధన్యత అంటున్నాడు పేతురు ఇక్కడ. నీవు నమ్మిన సత్యము నిమిత్తమై, రక్షణ నిమిత్తమై, నీతి నిమిత్తమై, దేవుని నిమిత్తమై, దేవుని నామము నిమిత్తమై, పరలోక రాజ్యము నిమిత్తమై నిందలు కలిగినప్పుడు ఓర్చుకుంటే అది ధన్యత. దేవుడు నీకు మరింత దగ్గర అవుతారు, నీవు దేవునికి దగ్గర అవుతావు. ఇది చాలా గొప్ప సత్యం. దీన్ని మనం గ్రహించాలి. కంగారు పడకూడదు, అధైర్యపడకూడదని ముందుకు వెళ్ళాలని ఆ మాట తెలియచేస్తుంది. అయితే ఎవడైనాను నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడు కానీ, పరుల జోలికి పోవువాడు కానీ బాధ అనుభవింప తగదు. క్రైస్తవుడైనందుకే ఆ పేరును బట్టి నిందలు భరించాలి. క్రీస్తు అనే పదవిలోనే, ఆ పదవిలో, ఆ జీవితంలోనే నిందలు భరించుట, అవమానం భరించుట, చివరికి విజయం సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించుట అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రైస్తవులైన వారు
నరహత్యలు చేసి, దొంగతనాలు చేసి, మోసము చేసి, పాపము చేసి, అలాగూ చేసి నువ్వు నిందల పాలు కాకూడదు. అలాగైతే నీకు అవమానం కలుగుతుంది. నీ దేవుని గాయాలు రేపున వాడు అవుతావు. నీ పట్టుకున్న దైవ గ్రంథం పరువు తీసిన వాడు అవుతావు. క్రైస్తవ సంఘాన్ని చెడగొట్టిన వాడు అవుతావు. అంటే అర్థం ఏంటి? నీతిగా జీవించేవాడు, యథార్థంగా బతుకువాడు, సద్భక్తులు బతుకును ఉద్దేశించేవాడు లోకస్తులాగా చేయకూడదు. కానీ రోజుల్లో అనేక మంది నీతి నీతి భక్తి భక్తి అంటూ లోకస్తుల కంటే చెడిపోయి ఇష్టానుసారముగా జీవించి జైలు పాలవుతున్నారు. నాకు ఒక విషయం తెలిసింది. ఒక దైవజనుడు విధవరాళ్ళకు డబ్బులు ఇప్పిస్తాను అని ఏదో చేసి డబ్బు వచ్చిన తర్వాత ఆ వాళ్ళ సంతకాలు ఈయనే చేసి ఆ డబ్బు ఈయన తీసుకుంటూ మొదలెట్టాడట. ఇది తప్పు కదా, అలాగూ చేయకూడదు. నువ్వు నీతి నిమిత్తం హింసింపవాడు ఏమైపోయినా పర్వాలేదు, కానీ తప్పు చేసి శిక్ష భరించకూడదు. నువ్వు ఆ జోలికి వెళ్ళకూడదు. తీరా తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకు జైల్లో పెడితే దైవ సేవకుడా ఎందుకు చేసావు అంటే, నిజంగా ఆడు తప్పు ఒప్పుకున్నాడు, తర్వాత చచ్చిపోయాడు. అది చాలా అవమానకరం. అట్లా మనం చేయకూడదు. అయితే ఇంకో అర్థం ఏంటి దాంట్లో ఏముంది? అలా చేసేవాడు శిక్షించబడతారు. భక్తులు నీతిలో ముందుకు వెడుతూ ఉంటే ఇష్టానుసారంగా జీవించేవారు శిక్షించేవాడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ ఉంటుంది వారి శిక్ష తప్పదు. ఈ లోకంలో శిక్ష కొంతకాలం పడవచ్చు, ఏదో రావచ్చు. కానీ బైబిల్ ఉంటుంది పాపములో వచ్చు జీతం మరణం, అగ్ని ఆరదు, పురుగు సావదు. నీతిమంతులు హింసిస్తున్నారా? తప్పని తెలుసుకోండి. సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారిని వేధిస్తున్నారా? అది తప్పని తెలుసుకోండి. ఇంకా హత్యలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, మోసం చేస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ మనంతా మగాళ్ళి లోకంలో లేరు అని ఇష్టానుసారంగా పాపములో ఉండి పాపాన్ని జురుతూ ఇర్రవీగుచున్నారా? శిక్ష తప్పదు. కాబట్టి పాపములో పుట్టి పాపంలో చనివి అగ్నిగుండం పాలు కాకముందే మీరు రండి, కడగబడి నీతిమంతులుగా తీర్చబడండి. నీతిమంతుల వరుసలో ముందుకు వెళ్ళండి. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఎవరి నామములో నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరు మిమ్మల్ని క్షమించారో ఆ నిమిత్తము, ఆ నామము నిమిత్తం భరించండి. పరలోకం ప్రవేశించి క్రీస్తుతో మీరు ఫలాలు పొందుదురు, ఆయనతో సుఖ నివాసం చేస్తారు. కాబట్టి ఇంటున్నటువంటి విశ్వాసులైన వారు నీతిమంతులు దేనికి జడవద్దు, ధైర్యంగా ముందుకు వెడదాం. ఫలితాలు, ప్రభావాలు అన్నీ కూడా ప్రభు దగ్గర మనం పొందుదాం. ఇంకా మారిన వారు ఎవరు, తెలియని వారు ఎవరైనా ఉంటే అది పాపమని తెలుసుకొని మార్పుల్లోకి రండి. అటు కృప దేవుడు మీకు దయచేయను గాక. తల వంచని మాటలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీతిమంతులుగా తీర్చబడి నీతిలో ముందుకు వెడుతున్న వారిని తెలియక అనేకులు హింసిస్తున్నారు. అది తప్పని, అలాగే కంటినే చనిపోయి నరకం ఉన్నదని తెలియజేశారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎనుకంజ వేయకూడదు, ధైర్యముగా ముందుకు వెళ్ళాలి. అలాంటి కృప, ఆ ధైర్యం నీతిమంతుల అనేకులకు దయచేయండి. మాకు మాదిరిగా ఉన్న యేసయ్య నీతిమంతుడికి లోకానికి వచ్చి నీతి నిమిత్తం ఎన్ని శక్తులు వచ్చినా, ఎంతమంది ఎదురుదాడి చేసినా, చివరికి ప్రాణము తీసినా నీ నియమాన్ని, నీతిని, భక్తిని ఎక్కడా మీరు వదిలిపెట్టలేదు. అందుకే మీరు విజయం సాధించి మాకు మాదిరిగా ఉన్నారు. అలాంటి శక్తిని, బలాన్ని మాకు కూడా దయచేసి నడిపించమని, కృప చూపుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.